నేను మీ అందరికీ నా దగ్గర ఉన్న కాయిన్ కలెక్షన్ చూపిస్తాను రండి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 10 పైసా కాయిన్. ఇది 1991లో మేడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 20 పైసా కాయిన్. 1969లో మేడ్ అయింది. దీనిపై లోటస్ బొమ్మ కూడా ఉంది. ఇది 20 పైసా కాయినే. ఇది 1992లో మేడ్ అయింది. ఇది దాని బ్యాక్ సైడ్. ఇప్పుడు వచ్చేసి 25 పైసా కాయిన్ చూద్దాం. ఇది 1989లో మేడ్ అయింది. దీన్ని పావులా అని కూడా అంటారు. ఇప్పుడు 50 పైసా కాయిన్ చూద్దాం రండి. ఇది కూడా 50 పైసా కాయినే. ₹10 అంటారు. ఇది దాని బ్యాక్ సైడ్. ఇప్పుడు ₹1లో డిఫరెంట్ మోడల్స్ చూద్దాం రండి. ఇప్పుడు ₹2 కాయిన్స్ చూద్దాం రండి. ఇప్పుడు పాత ₹2 కాయిన్స్ చూద్దాం. ఇది ఫ్రంట్ సైడు. ఇది 1995లో మేడ్ అయింది ఈ కాయిన్. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1996లో మేడ్ అయింది. ఈ కాయిన్ 1999లో మేడ్ అయింది. ఈ కాయిన్ 2000లో మేడ్ అయింది. ఈ కాయిన్ 2001లో మేడ్ అయింది. ఈ కాయిన్ 2002లో మేడ్ అయింది. ఈ కాయిన్ 2003లో మేడ్ అయింది. ఇప్పుడు ₹5 కాయిన్స్ చూద్దాం రండి. ఇది ₹5 కాయిన్ ఫ్రంట్ సైడ్, ఇంకిదేమో బ్యాక్ సైడ్. ఇప్పుడు ₹10 కాయిన్స్ చూద్దాం. ఇప్పుడు ₹20 కాయిన్స్ చూద్దాం. ₹20 కాయిన్స్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఇప్పుడు రేర్ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాయిన్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 150వ పుట్టినరోజు సందర్భంగా ముద్రించడం జరిగింది. ఈ కాయిన్ జగద్గురు శ్రీ బొమ్మను ముద్రించడం జరిగింది. ఈ కాయిన్ పై మదర్ తెరిసా బొమ్మను ముద్రించారు. ఈ కాయిన్ పై చాచా దాదాభాయ్ నెహ్రూజీ ఫోటోను ముద్రించడం జరిగింది. ఈ కాయిన్ పై జంషెడ్జీ నజీర్ టాటా బొమ్మను ముద్రించడం జరిగింది. ఈయన టాటా కంపెనీని స్థాపించాడు. ఈ కాయిన్ పై చాణక్యుడి ఫోటో ఉంది. కమలం పువ్వు కూడా ఉన్నది చూడండి. ఈ కాయిన్ పై ఛత్రపతి శివాజీ ఉన్నాడు. ఈ కాయిన్ పై లూయిస్ బ్రెయిలీ ఉన్నాడు. అందుల కోసం బ్రెయిన్ లిప్ని కనిపెట్టింది ఇతడే. ఫిఫ్టీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఫైట్ మార్చ్ బొమ్మను ఈ కాయిన్ పై ముద్రించడం జరిగింది. "60 years of India గవర్నమెంట్ కోల్కతా విక్టోరియా మెమోరియల్ మహల్ను కాయిన్ పై ముద్రించడం జరిగింది. 60 years ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా సందర్భంగా పార్లమెంట్ బొమ్మను ఈ కాయిన్ పై ముద్రించారు. ఈ కాయిన్ పై షిప్ బొమ్మ ఉన్నది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తుగా ఈ కాయిన్ ముద్రించడం జరిగింది. ఈ కాయిన్ పై SBI బ్యాంక్ లోగో ఉన్నది. గోల్డెన్ జూబ్లీ ఆఫ్
1965 ఆపరేషన్ వాల్యూవర్ అండ్ సాక్రిఫైస్ గుర్తుగా ఈ కాయిన్పై ముద్రించడం జరిగింది. అదే ఇండియా అండ్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ సందర్భంగా 2 దేశాల మ్యాప్లను కలిపి ముద్రించారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గుర్తుగా ఈ కాయిన్ని ముద్రించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఈ కాయిన్ని ముద్రించడం జరిగింది. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా 1994లో ఈ కాయిన్ని ముద్రించడం జరిగింది. ఇప్పుడు 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముద్రించిన కాయిన్స్ చూద్దాం. ఇంకొక 2 స్పెషల్ కాయిన్స్ ఉన్నాయండి మన దగ్గర. మాతా వైష్ణవిదేవి ఫోటో ఈ 5 రూపీ కాయిన్ మీద ఉంది. అలాగే ఈ 10 రూపీస్ కాయిన్ మీద కూడా ఉంది.